ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆగకుండా నిరంతరము కొనసాగించబడినట్లుగా ఏ విధమైన ఆటంకాలు, అవరోధాలు తీసేవారి వల్ల కానీ, చెప్పేవాళ్ళ నా వల్ల కానీ ఏ విధమైన ఆటంకాలు, అవరోధాలు ఉండకున్నట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని అదే కోరుతున్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహోషువలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రసంగాంశం ఏంటి చెప్పండి? యెహోషువలో ఉన్న ఆత్మీయ లక్షణాలు. ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ఆత్మీయ లక్షణాలు ఉంటేనే నాయకుడిగా మనం ఎదగలం. దేవుడండి ప్రతి మనిషి స్వతహాగా కొన్ని లక్షణాలు, కొన్ని స్వభావాలు మానవుని జీవితంలో మనిషి కలిగి ఉంటాడు. అయితే వాస్తవమైన ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటనంటే, మనుషులకు చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని మంచి లక్షణాలు, ఇప్పుడు పిల్లలకి మంచి లక్షణాలు కావాలంటే మనం స్కూలుకు పంపిస్తాం. గురువర్యుల ద్వారా మనకి కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. గుడుకును వచ్చేది ఎందుకంటే ఇక్కడ ఆత్మీయ గురువుగా, ఆత్మీయ బోధకుని ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు మనం నేర్చుకొని తద్వారా మనకి మంచి లక్షణాలు మన జీవితాల్లో మనం అలపరుచుకోవడానికే కదా. అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల వరకు అనేక మంది ఆయా సందర్భాల్లో మనం చూస్తే వాళ్ళు దాగి ఉన్నటువంటి, భక్తుల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైన ఉన్నతమైన లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యెహోషువ నేపథ్యం చూస్తే, యెహోషువ ఎవరు అంటే, అలనాడు ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండుండగా దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేను ఏర్పాటు చేసుకుని ఫరో ద్వారా 2 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డలందరినీ చంపబడుతున్నప్పుడు సమయోచితమైన ఆలోచనను దేవుడే మోషే తల్లికిచ్చినప్పుడు, ఏమండి, ఆమెకు సహకారిగా మేను కీలక పాత్ర మోషే అక్కగారైన మిరియాము చాలా కీలకమైన పాత్ర పోషించి జమ్ము పెట్టి డైరెక్ట్గా రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి రాజకుమార్తె చేతిలోకి వెళ్ళగానే చూసి ఆశ్చర్యపడి ఆమె రాజకుమార్తెను అడుగుతుంది, అమ్మా వెళ్ళి ఒక దాదీని తీసుకుని వచ్చి, ఎందుకు ఎవరిని తీసుకొస్తుంది? మోషే గారి యొక్క తల్లినే దాదిగా తీసుకొచ్చి, మోషే మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అయితే నేను మన అంశం తీసుకున్నాము కాబట్టి 1 గంటలో పూర్తి చేయాలి కాబట్టి కట్టే కొట్టే తెచ్చన్నట్లుగా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అటువంటి మోషే లాంటి నాయకుడు దేవుడు ఐగుప్తు దేశంలో ఉండి 40 సంవత్సరాలు ఉండి సకల వైవిధ్యాలు నేర్చుకొని, ఏమి నేర్చుకొని? ఊరికనే తిని కూర్చోలేదు, రాజభోజనం బాగుందని అనుకోలేదు. రాజ్యంలో ఉండి ఏమి నేర్చుకున్నాడు? కష్టపడక్కలేదు, రాజకుమారునిగా బతకతానని అనుకున్నాడా? లేదుగా, సకల విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకున్నది ఎందుకంటే తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి తన ప్రజలు నడిపించడానికే కదా. మోషే అడుగుజాడలు ఆయన యొక్క నడిపింపులో ఉన్నటువంటి తన ఆత్మీయ కుమారుడు ఎవరు? యెహోషువ. ఎవరు చెప్పండి? యెహోషువ ఎవరు? మోషే యొక్క నాయకత్వంలో
నడుచుచున్నవాడు. మీరు కూడా నా నాయకత్వంలో ఉన్నారు. నేను ఎలాగున్నాను, మీరు అలాగుండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనతోనూ, టీవీ ముందు కూర్చున్న వారితో కూడా ప్రభువు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మంచిది దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహోషువలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి లక్షణాల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. నిజమే కదా, ఉన్నతమైన వ్యక్తిత్వాలతో జీవించిన వారు బైబిల్ గ్రంథములో మనం అనేక మంది ఉన్నప్పటికీ ఈ రాత్రి యెహోషువ జీవితములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే సూటిగా తేటగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మంచిది. ఇతనులో ఉన్నటువంటి మొట్టమొదటి ఆత్మీయమైనటువంటి గుణాతిశయం ఏదనగా యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం దయచేసి 15వ వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెహోవా తన సేవకుడైన ఆజ్ఞాపించున్నట్లు, చూడండి ఇక్కడ మాట గమనించాలి, మోషే యెహోషువకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ అలాగుననే చేశాడు. నెంబర్ 1, ఇతనులో ఉన్నటువంటి, ఇలా చూసండి, ఇతనిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే మోషే గారు ఆజ్ఞాపించింది చేయడానికి అలాగే చేస్తున్నారు. అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆత్మీయమైన క్వాలిటీ ఏంటి చెప్పనా? లోబడే తత్వం. చెప్పండి ఏంటి? చెప్పండి. ఎవరికి లోబడుతున్నాడు ఈయన? చెప్పండి, ఎవరికి లోబడుతున్నాడు? మోషే గారికి లోబడుతున్నాడు. ఎవరు? యెహోషువ. ఇతనిలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణం ఏంటో చెప్పనా? లోబడే లక్షణం. అందరూ చెప్పండి ఏంటి? దేవుడు ఈ రాత్రికాల సమయంలో యెహోషువ జీవితంలో నుంచి ప్రభువు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే మోషే గారు అతనుకు ఆజ్ఞాపించినట్లుగా అలాగే, చెప్పండి, అలాగే చేశానంటే అర్థం ఏంటి? మోషే గారికి, ఆత్మీయ నాయకుడికి ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు కదా. నా ప్రియమైన వారులారా, ఇక్కడ కూడిన మీరు, మీ ఆత్మీయ నాయకుడుగా ఉన్న నేను, నాకు ఎంతమంది లోబడుతున్నారు? టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న వారులారా, మీరు ఆయా సంఘాలకు వెళ్ళొచ్చు. మీ ఆత్మీయ నాయకునికి మీరు లోబడే వ్యక్తులుగా ఉన్నారా? ఏమండి, ఈరోజు ఆత్మీయంగా మనము లోబడుతున్నామా? చాలా సందర్భాల్లో సేవకురాల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు మనతో. సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడినా నేను అడుగుతున్నాను, యెహోషువలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణం ఏమిటంటే లోబడుట. అందరూ చెప్పండి ఏంటి? లోబడేది ఉందా? ఈరోజు నేను అంటాను, ఇక్కడ పెద్దవాళ్ళుగా మీరు దేవునికి లోబడితేనే మీ పిల్లలు నీకు లోబడతారు. నువ్వు దేవునికి లోబడలేనప్పుడు, పరమ తండ్రికి నువ్వు లోబడలేనప్పుడు నీ పిల్లలు నీకు ఎలా లోబడతారు? పిల్లలు నీకు లోబడాలన్న చింతకా పచ్చడి కొడేస్తావండి. హెచ్చరక్త వేజేయి, నోటికి ఎన్నొత్తని మాట్లాడుతూ చేతికి ఏదైతుంది. కొంతమంది అట్లగాడ కాల్చి కూడా పెట్టేస్తారు. ఎందుకో? అంత కఠినాత్ముల తల్లులు కాదులే మీరు. హెచ్చరక్త వేజే ఏదో కోపపడుతూ వాత్సల్యం చూపే మనసు కదా మంది. కోపించునే వాత్సల్యం చూపే మనసులు ఎందుకలా అలా తయారే? హెచ్చరక్త వేజే. కోపపడతాం కానీ మనం ఏం చేద్దాం? కోపించునే ఏంటి మన కోపం? అదే మరి, అంతే కదా. మరి తప్పు చేసామని నువ్వు శిక్షించే దేవుడు శిక్షించేస్తే భూమి మీద ఎవడు ఉంటావండి? ఎక్కడ మనం ఉన్నాం అక్కడ తీసేవాడు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఇనేవాడు ఉన్నాడు. అక్కడ దయగలిగిన స్వామి ఆయన కనికరిస్తున్నాడు కాబట్టి ఏదో ఎగ్జామ్షన్ ఉంది కదా. ఏమండి, ఇప్పుడు ఆత్మీయ నాయకుడైన మోషే తనకు ఆజ్ఞాపించినట్టు ఏం చేస్తున్నాడండి? అలాగే మరి నువ్వు చేస్తున్నావా? లోబడే లక్షణం మనలో ఉందా? దేవుని వాక్యం చెప్తా ఉంది,
నువ్వు లోబడాలని వాక్యం చెప్తా ఉంది. లోబడవలసిన వారంగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది. నీవు, నేను, మనము దేవుని వాక్యమునకు లోబడుతున్నామా? ఈరోజు ఉట్టిన గొప్ప నాయకుడు అయిపోలేదు యెహోషువ. లోబడ్డాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడండి, చూడండి, మోషే తనకు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆత్మీయ దైవజనుడు, నాయకుడు చెప్పింది ఏది చేయకుండా ఒకటి కూడా చెప్పండి. దాని అర్థం ఏంటి? అన్నీ చేస్తున్నాడని అర్థం. అమాయకంగా చూడకో. దేవునికి స్తోత్రం. ఒకటి కూడా చెయ్యక విడవలేదంటే అర్థం ఏంటి? అన్నీ చేయటం అని అర్థం. అమాయకంగా చూడకండి. బైబిల్ భాష, పరిభాష అలాగే ఉంటుంది. వాడు కూడా చేయకుండా వదలండి, అన్నీ వదిలేసేయని అర్థమా? అవునే కదా. మరి దాని ఆంతర్యవదా కాదు కదా. అంటే అర్థం ఏంటంటే అన్నీ చేశాడని అర్థం. లోపడడం అంటే ఏంటి? నీకు అనుకూలమైనవి అన్నీ చేసేసి అనుకూలం లేనన్నీ వదిలేయటం. అది అమాయకం. అది ఏచరక్తి వేజే. కొంతమంది భక్తి కూడా అలాగ అనుకూలమైన వచనాలే చదువుతారుండోయ్, వారు అనుకూలమైన వచనాలే నడుస్తారుండోయ్. మరి ఉన్న వచనాలండి కష్టమా, బాధ? వాక్యం ఏం చెప్తుందంటే ఒకటి కూడా విడవలేదంటే కష్టమైనా భరించాలి, ఆదరణైనా స్వీకరించాలి, బలమునైనా స్వీకరించాలి. ఇవన్నీ మనం స్వీకరించినప్పుడు కష్టమైన వాక్యాన్ని కూడా మనము లోబడి మన జీవితంలో చెయ్యాలి కదా. ఏమండే? చెయ్యాలి కదా. అదే కావాలని దేవుడు కోరుకునేది మనలో నుండి. దేవుడు ఆశించేది అదే. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇతడు ఆత్మీయంగా మనం చూస్తే ఇతడు లోబడే తత్వం. నేను అడుగుతున్నాను, అంటే సమయం సంకుచితంగా ఉంది, 7 విషయాలు చెప్పాలి కాబట్టి రెండో విషయానికి మనం వెళ్దాం. రెండో విషయంగా మనం చూస్తే ఇతరులో ఉన్నది ఏంటో చెప్పనా? ఒకసారి నిర్గమకాండం 17వ అధ్యాయం దయచేసి 9-10 వాక్యాలు మనం చూద్దాం. యుద్ధము చేయము. ప్రియమైన వాళ్ళని గమనించండి. మోషే, యెహోషువ ఎంత నమ్మకమైన విధేయుడైన వ్యక్తో ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యెహోషువ తన నాయకుడైన మోషే దగ్గర ఎంతో రెండవదిగా ఎంతో నమ్మకస్తుడుగా, విధేయత కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. చూడండి, మోషే చెప్పిన మాటలు తూచా తప్పకుండా ఇతడు పాటిస్తూ, ఇప్పుడు ఐగుప్తు మొదలుకొని కానాను వరకు మోషేను వీడకుండా అతనితో వెనువంటే ఉండి నడిచిన వ్యక్తిగా. ఇప్పుడు ఈ లేఖనాలు గమనిస్తే దేవుని చేతి కర్రను చేతపట్టుకొని కొండ శిఖరం మీద నిలబడతాడు. చూడండి, నీవు కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి అమాలేకులతో యుద్ధము చెయ్యని మోషే గారు చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి యుద్ధము చేసి విజయము సాధించి తిరిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యెహోషువ, నువ్వు కర్ర చేత పెట్టుకుని వెళ్ళు. కొంతమంది మనుషులు తీసుకుని వెళ్ళి నువ్వు యుద్ధం చేయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారు, రే ఎవడో వస్తున్నాడు, వెళ్ళి ఆడ కర్ర కొట్టమంటే మీరు వెళ్తారా? యెహోషువ, నువ్వు వెళ్ళు. వాళ్ళతో కర్ర పట్టుకొని మనుషులను తీసుకెళ్ళి నువ్వేం చేయి, మరి యుద్ధం చేయి. మీరైతే వెళ్ళని చెప్పారు.
కానీ యెహోషువ మాత్రం నేను వెళ్ళని చెప్పాడా? అయ్యో బాబో, ఏం నాకు తెలీదు నాయన, నువ్వైతే యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు, 40 సంవత్సరాలు ఉండి సకల విద్యలు నేర్చుకున్నావు, నేను అమాయకంగా ఏదో నిన్ను వెంబడిస్తున్నాను, వాళ్ళు ఏంటో నాకేం తెలియదు, కత్తి ఎలా తిప్పాలో నాకు తెలీదు, వాడిని ఎలాగ కొట్టాలో నాకు తెలీదు, నువ్వు నన్ను వాళ్ళ మీద వెళ్ళమంటావా? ఇది ఏమన్నా నీకు ధర్మమా? రా మన ఇద్దరం కలిసి, చెప్పండి, రా మన ఇద్దరం కలిసి వెళదాము అనేవాళ్ళు కదా. మరి యెహోషువ అలాగా అన్నాడా? నువ్వైతే అనేస్తావు, ఏ చరక్తి ఒప్పుకున్నావుగా. చూడండి, వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే తన నాయకుడు ఏం చెప్పాడో, అంటే నేనేమంటానంటే అతడు ఎంత నమ్మకమైన వాడో. యెహోషువ ఎంత, నేను ఒక మాట చెప్పాను, ఎంత నమ్మకమైన వాడు కాకపోతే మోషే యెహోషువని పంపుతాడు? అంతే కదా. మరి ఏమండి, ఒక వ్యక్తిని పంపుతున్నాడంటే ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంటేనే కదా పంపించేది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత నమ్మకత్వం లేకపోతే మోషే గారు యెహోషువకి బాధ్యత అప్పగిస్తాడండి? నేనంటాను, మోషే గారు కూడా యెహోషువని నమ్మాడు కాబట్టే నువ్వు కర్ర చేతి పట్టుకుని వెళ్ళి మనిషిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేయమంటే మరో మాట్లాడకుండా నమ్మకంగా వెళ్ళి ఆ పని చేసి తిరిగి విజయం సాధించి వచ్చాడు. చప్పట్లు కొట్టండి. అది మనలో యెహోషువలో ఉన్నటువంటి రెండో క్వాలిటీ ఏంటో చెప్పనా? నమ్మకమైన విధేయత కలిగిన వ్యక్తిగా, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నేనంటాను, మనకు అప్పగించబడిన బాధ్యత పని ఏదైనా నమ్మకస్తులుగా చేసేవాళ్ళు ఎవరున్నారండి? నేనంటాను, నీ నమ్మకత్వాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు, నీ నమ్మకత్వాన్ని గురించి నీ సేవకుడు మాట్లాడాలి, నీ నమ్మకత్వాన్ని గురించి అన్యులు కూడా మాట్లాడాలి. దేవుడు సేవకుడు అప్పగించాడంటే నువ్వు నమ్మకమైన వ్యక్తి కాబట్టి ఆ బాధ్యత నీకు అప్పగించాడు కదా. అది ఏదైనా నువ్వు చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడం అది నమ్మకత్వం కాదు. దేవుడు ఇష్టపడినట్లుగా చేయడం. అదిగో, కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు అంటే నమ్మకంగా మనం చేయాలి. నేను ఒక మాట చెప్తాను, నమ్మకత్వంలో ఎక్కడ తేడా వచ్చిందో మన జీవితాల్లో, కష్టాలు శ్రమలు మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాం. ఎక్కడో తేడా కొడుతుంది, నువ్వు ఎక్కడో నమ్మకత్వంలో మనం చేజారుతున్నాం. ఒకసారి ఎందుకో మనం రివైవ్ చేసుకోవాలి. దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉండగా యెహోషువలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, మోషే నమ్మకమైన వాడనే ఎంచేగా బాధ్యత అప్పగించాడు. మరి యెహోషువ వెళ్ళి ఏం చేశాడండి? కొంతమంది పనివారిని తీసుకుని వెళ్ళి, మనుషులు తీసుకుని వెళ్ళి అమాలేకులతో నువ్వు యుద్ధం చెయ్యంటే వెళ్ళి చేశాడా లేదా? చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. నేను అంటాను, మారు మాట్లాడకుండా వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధించి తిరిగి వచ్చాడు. అది అతనిలో ఉన్నటువంటి నమ్మకత్వం. రెండవ పాయింట్లో ఇంకొక పాయింట్ చెప్తాను, వినండి. రెండవ పాయింట్లోదే మోషే గారు కానాన్ని వేగులు చూడడానికి 12 గోత్రాల్లో నుంచి ఎంతమందిని పంపించారు? 12 మందిని పంపించారు. ఆ 12 మందిలో యెహోషువ కూడా ఒకడే. చూడండి, ఆ 12 మందిలో పంపించిన వాళ్ళు ఒకడు తిరిగి వచ్చాడు. నేను ఒక మాట చెప్తాను, 10 మంది స్టేట్మెంట్ వేరు, వీళ్ళిద్దరు స్టేట్మెంట్ వేరు. నేను అంటాను, మరొకసారి చెప్తున్నాను, యెహోషువని దేవుడు ఎందుకు పంపించాడయ్యా అంటే అతనిలో ఉన్నటువంటి నమ్మకత్వం. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను అంటాను, మనకు అప్పగించబడిన పని ఏదైనా నమ్మకంగా యెహోషువ వలె చేయాలి. నీకేం అప్పగించాడు? నేను కొంచెం డెప్త్కి వెళ్తాను. ఇది అవసరం, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. దేవుడు నిన్ను అప్పగించబడిన పరిచర్య, అది ఏ పరిచర్య అంటే ప్రార్థనా పరిచర్య. చెప్పండి ఏంటి? దాన్ని ఏం చేయాలి మనం?
చెప్పండి, ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. అది దేవుడు నిన్ను నమ్మి తన సేవకుడు ద్వారా నీకు అప్పగించాడు. తొమ్మండుగును అభిషేకించాం. నేను స్టిల్ నవ్వు తొమ్మండుగురులో ఎంతమంది ఈనాటికి మీరు ఉపయోగించుకుంటున్నారు? నమ్మకంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అంటే దేవుడు దీన్ని కొలమానం వేయడం అనుకుంటున్నారా? దేవుడు అందరూ ఉండగా మిమ్మల్ని ఎందుకు అభిషేకించాడు? అందరూ ఉండగా దేవుడు మోషే యెహోషువనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకా ఎవరు లేరండి అమ్మా? మరి యెహోషువనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అంతమంది ఉండగా ప్రార్థించడానికి అభిషేకం దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు? అభిషేకం పొందుకున్న నువ్వు చెయ్యాలి. డాక్టర్ చేయాలి. డాక్టర్ పని కంప్యూటర్ చేస్తే ఎలాగుంటుంది? ఆపరేషన్ ఎవరు చేయాలి? కంప్యూటర్ చేసేస్తాడే ఎలాగుంటుంది? ఎలాగొద్దా మళ్ళీ వెళ్ళాలి. అది ఆడ అసిస్టెంట్ అంతే. మా డాక్టర్ గారు కోసేస్తానని నేను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి కోసేస్తాడు పని. కోత లోపల ఏం చేయాలి అడిగి తెలియదు కదా. ఎందుకో డాక్టర్ గారు కత్తట్రా అదట్రా ఇదట్రా అంటాడు. ఈ లోపల చేసిన పని చేసేస్తాడు. మరి అంతే కదా. మరి ఎవడో దేవుడు సిస్టమ్ ఎవడో ఏర్పాటు చేసుకుంటే ఆడి చేయాలి. అందుకే గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలండి. ఒకరోజు గాడిద ట్రై చేసిందంట కుక్కలాగా అరవాలని. దానికి మరి ఎంత కోరుకో మరి తెలీదు. అర్ధరాత్రిగా లేచి అంటుంది. ఏది? గాడిద. 2-3 సార్లు యజమానుడు గద్దించాడు. అబ్బే చెలరేగిపోయింది అది. మా యజమానికి ఇది బాగా నచ్చిందని ఏం చేస్తుందండి, ఇంకా 2 మార్లు పెట్టింది. ఏంటి మాట్లాడతలేదు వీళ్ళు. గాడిద ఇంకా 2-3 సార్లు యజమాని చూసి ఇంకెనా పోతే అప్పుడు దుడ్డు కర్ర కావిడి బద్ద తీసుకొచ్చి అదే బోధుడు బాధాడు. దీన్ని గాడిద. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. యజమానుడు గాడిద అంటుంది. గాడిద మురిగే పని ఎవరిది? గాడిద పని అంటే బరువులు మోయడం కదా. అర్థమవుతుందా మీకు? దేవుడు నిన్ను అప్పగించిన పని వేరొకరి చేతిని పని ఏంటి? దేవుడు నిన్ను అప్పగించాడు. ఇదే ఏదో దీన్ని టేకిడీజీగా తీసుకుని భక్తిని అనుకున్నట్టుగా చేస్తే నీకు ఇంకా ఆశీర్వాదం ఎక్కడవుతుంది? దీవెనలు ఎక్కడవుతాయి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఆత్మీయ కోణ దృక్పథం, మీరు దీవించబడాలి. మీరందరూ యెహోషువ వలె మారాలి. యెహోషువ వలె మీరు దీవించబడిన వ్యక్తులుగా మీ కుటుంబము, మీ బిడ్డలు మీరు ఉండాలి కదా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. యేసయ్యా, ఈ రాత్రి నాయన ఉపవాస కూడికలో నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నాయన నీ లేఖనాల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన యెహోషువలో ఉన్న నాయన కొన్ని ఆత్మీయ లక్షణాలు ప్రభా మేము తెలుసుకోవటానికి ప్రభా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము ద్వారా ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి, మోషే అప్పగించిన ప్రకారముగా నాయనా యెహోషువ ఏది చేయకుండా ఆపలేదని నాయనా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఆజ్ఞాపించిన ప్రకారముగా లోబడి చేశాడు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నీ పిల్లలమైన మేము, నీ బిడ్డలమైన మేము నాయనా నీ మాటకు లోబడాలి, నీకు ఉపదేశానికి లోబడాలి, నీ వాక్యానికి లోబడాలి ప్రభా. నాయనా యెహోషువ అలా లోబడి నాయనా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. అతనికి అప్పగించిన పనిని అయ్యా చేస్తూ ఉన్నాడు తండ్రి. నీ కొందనాలు ప్రభా. ఒక్కడి కూడా విడిచిపెట్టలేదని నాయనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నా తండ్రి రాత్రి ప్రభా అటువంటి నాయనా, అయ్యా నాయన మంచి లక్షణాలను మేము కలిగి జీవించడానికి
సహాయము దయచేయండి నాయనా, నీకు వందనాలు అయ్యా. నాయన అతడు ఎంతో నమ్మకంగా పనిచేశాడు ప్రభా. అయ్యా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడని నాయన నీ మందిరములో అయ్యా మేము ఏ పరిచర్య చేసినా ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలని ప్రభా ఈ రాత్రి నీ సేవకుల్లోంచి మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభా అయ్యా నీ వాక్యానికి ఉపదేశానికి అప్పగించుకొని ప్రభా అయ్యా నాయన నీకు నచ్చినట్లుగా ప్రభా నీవు మెచ్చుకున్నట్లుగా నాయన అయ్యా నీ దృష్టికి మేము యోగ్యులుగా ప్రభా నమ్మకస్తులుగా అయ్యా పనిలో ఉండటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ఏదొక పరిచర్య, ఏదొక వరాన్ని, ఏదొక నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. కృపను నీవు ఇస్తున్నావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. నాయన వరములు ఆ తలాంతుల్లో మేము నమ్మకంగా పరిచర్య చేయటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, నీకు వందనాలు అయ్యా. యెహోషువ నీ చిత్తానికి అప్పగించుకున్నాడు ప్రభువా. అలాగే నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ చిత్తానికి మేము అప్పగించుకోవటానికి, నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్తాన్ని చేయటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా యెహోషువ ప్రభువా ధైర్యము కలిగి ఉన్నాడని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును ప్రభువా అయ్యా మా జీవితాల్లో నాయన అనేక పరిస్థితులు నాయన మమ్మల్ని వెంటాడినప్పుడు అయ్యా నాయన భయంకరమైన పరిస్థితులు మాకు కలిగినప్పుడు ప్రభువా నిందలు అవమానాలు కలిగినప్పుడు నాయన అయ్యా నా తండ్రి నీ వాక్యమును బట్టి నాయన మిమ్ములను బట్టి ధైర్యము కలిగి ఉండాలని, ధైర్యము తెచ్చుకోవాలని అయ్యా నాయన దావీదు అంటున్నాడు యెహోవాను బట్టే ఈ ధైర్యం అంటున్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజున మేము ఇలా నిలిచి ఉన్నామంటే నిన్ను బట్టే నాయనా. అయ్యా మాలో ఏ యోగ్యత లేదయ్యా, మాలో ఏ అర్హత లేదు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టే, నీ ప్రేమను బట్టే, నీ కనికిరాన్ని బట్టే, నీ ధైర్యాన్ని బట్టే నాయనా, నీ ధైర్యాన్ని బట్టే ఈరోజు ఇలా నిలబడి ఉన్నాము తండ్రి. దయగల ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. మనుషులకు భయపడవద్దు, జడియవద్దు, ధైర్యం తెచ్చుకోనండి అని ప్రభువా యెహోషువ వారితో చెప్తూ ఉన్నాడు తండ్రి. యేసయ్యా మేము ధైర్యము కలిగి నాయనా నా తండ్రి ఇతరులను ధైర్యపరిచేవారముగా, బలపరిచేవారముగా మేము ఉండటానికి సహాయము దయచేయండి అయ్యా. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీ వాక్యమునకు లోబడినైనా నీకు ఉపదేశానికి లోబడి ప్రభువా, ఉపదేశానికి అప్పగించుకొని ప్రభువా మాలో ఏదైనా లోపాలు పొరపాట్లుంటే నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి అయ్యా. నాయన ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు కానీ నా తండ్రి చిత్త ప్రకారముగా జీవించేవారే, బ్రతికేవారే నాయన రాజ్యములో ప్రవేశిస్తారని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తాన్ని నాయన మేము నెరవేర్చేవారముగా, నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తాన్ని చేసేవారముగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలం తోడైనగాక, ఆమేన్.